వెల్కమ్ టు హాట్ టాపిక్. ప్రధానంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నటువంటి అంశం ప్రస్తుతం భారతదేశపు సైన్యం ఏం చేస్తుంది, భారతదేశపు ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నటువంటిది. ఉగ్రవాదుల దాడిలో అన్యాయంగా అమరులైనటువంటి సైనికులకి దేశమంతా నివాళులర్పించింది. నిన్న హైదరాబాద్లో జరిగినటువంటి కార్యక్రమంలో ప్రైమ్ 9 న్యూస్ సిబ్బందితో పాటుగా సిఆర్పిఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దళాలు కూడా అమరవీరులకి నివాళులర్పించాం. అదే సందర్భంలో దేశమంతా కూడా ప్రస్తుతం ఏం జరగబోతోంది అన్నటువంటి ఉత్కంఠతో ఎదురు చూస్తుంది. ఖచ్చితంగా సరైనటువంటి బదులు తీర్చుకోవాలన్నటువంటి ఫీలింగ్ కూడా ప్రతి ఒక్కరిలో కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది అన్నటువంటి చర్చలోకి వెళ్దాం. మొదటగా మనతో ఈ రోజున డిబేట్లో పాల్గొనేందుకున్నారు రఘునాథ్ బాబు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అలాగే భాస్కర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కూడా ప్రస్తుతం మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు శివశంకర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కూడా. రఘునాథ్ బాబు గారు ఏమంటారు? అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన ఇది. మామూలుగా యుద్ధం అంటే అవతల దేశానికి లేకపోతే అవతల పార్టీకి ఎన్ని ఇవి ఉన్నాయి, దానికి నియమాలు ఉంటాయి. ఆ నియమాల ప్రకారంగా ఇద్దరు కూడా మోహరించి చేస్తారు, దానికి ఆ పద్ధతుల్లోనే పోతారు. కానీ ఈ ఉగ్రవాదం అనేది ఎక్కడ ఉంటుందో తెలీదు, అసలు ఉంటుందో లేదో తెలీదు, ఎటు నుంచి వస్తుందో తెలీదు. కాబట్టి ఈ ఒక్కటి కోసం, ఒక ఉగ్రవాది కోసం మేబీ 1000 మంది పోలీసులు ఉంటే కూడా ఒక ఉగ్రవాదిని కనుక్కుంటాడో లేదో తెలియదు. ఎందుకంటే అది ఎక్కడ ఉంటారో కూడా తెలియని పరిస్థితి, ఎలా వస్తారో తెలియని పరిస్థితి. మరి నిన్న కూడా అది దురదృష్టవశాత్తు వాళ్ళు పాపం సైనికులు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆపేయచ్చు మొత్తం ట్రాఫిక్, కానీ అది హైవే అవటం వల్ల పబ్లిక్ కన్వీనియన్స్ కోసం సరే అని కాస్త ఉదారత ప్రదర్శించినందువల్ల ఇంత దుర్మార్గం జరిగింది. అయితే మరి 300 కిలోలు ఆర్డిఎక్స్ ఒక కారులో ఒక కుర్రాడు తీసుకొచ్చాడంటే అది మొత్తం అతని వల్లే అయ్యిందా? కానే కాదు. తప్పకుండా ఎంతోమంది సహకరించారు వాళ్ళల్లో సహకరించింది సరే, వాళ్ళు ఫస్ట్ నుంచి ఫైట్ చేస్తున్నారు. కానీ కొన్ని రాజకీయ పార్టీలు కూడా పరోక్షంగా వాళ్ళకే మద్దతు ఇవ్వటం ఈ దేశం చాలా దురదృష్టకరం. ఏదేమైనప్పటికీ నిన్న మాత్రం ఈ సంఘటన జరిగిన తర్వాత అయినా దాదాపు అందరూ ఒకటయ్యారు, అంతవరకన్నా సంతోషపడాలి. ఈ ఒకటైనటువంటి వీళ్ళందరూ కూడా ఈ ఉగ్రవాదాన్ని అణిచివేయటానికి అంతా కలిసి ఉంటే పెద్ద కష్టం కాదు. వాళ్ళు పాకిస్తాన్ రోజు రోజుకి బలహీన పడిపోతుంది. ముఖ్యంగా అమెరికా నుంచి ఫండింగ్ రావటం, ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఫండింగ్ రావటం ఆగిపోయినాక వీళ్ళకి కొంత తగ్గిపోయింది. అయితే ఇప్పుడు కొంత ధనికమైన ముస్లిమ్స్ జిహాద్ పేరు మీద ఇంకా కొంత కొనసాగిస్తున్నారు. పరోక్షంగా చైనా కొంత వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఇంకా పూర్తిగా ఆధారాలు లేవు. కానీ ఏదేమైనప్పటికీ దీన్ని ముందు ముక్తకంఠంతో దేశంలో అన్ని పార్టీలు, రాజకీయ పార్టీలు దీని మీద చేపట్టే చర్యలని ఈరోజు బహుశా ఆల్ పార్టీ మీటింగ్ జరుగుతున్నట్టు. కాబట్టి తప్పకుండా అందరూ ఒకటిగా ఉండి మన జవాన్లకి మద్దతుగా పలికి దీన్ని అణిచివేయడానికి చేయాల్సిన అవసరం అగత్యం ఎంతైనా ఉంది. రైట్. విజయభాస్కర్ గారు ఏమంటారు? నిన్న జరిగిన సంఘటన చాలా దుర్మార్గమైందండి. అది దేశమంతా కూడా మన ఆర్మీ ఫోర్సెస్ వెనకాల నిలబడతామని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలను పక్కన పెట్టి ప్రధాని వెంట కానివ్వండి లేదా ఆర్మీ ఫోర్సెస్ అని మేమందరం ఉన్నాం అని ప్రధాని గారు కూడా నిన్న ఆర్మీ ఫోర్సెస్ పూర్తి స్వేచ్ఛనిచ్చామన్నారు. సో రాబోయే కాలంలో మన భద్రతా దళాలు ఈ టెర్రరిస్టులకు వెన్నెముక వీరు చేస్తుందనే మనం అందరం ఆశిద్దాము. నిన్న జరిగింది మానవతా దృక్పథంతో జనాలని ఇబ్బంది పెట్టకూడదు, 78 ట్రక్కులు ఇవన్నీ అన్నప్పుడు వాళ్ళు కూడా తమ జాగ్రత్తలు కూడా పక్కన పెట్టి ప్రజల కోసం ఉన్నట్టుగా ఆలోచించడం వల్ల ఇంత దారుణం జరిగింది. కాకపోతే ఇంత జరిగిన తర్వాత ఇంకా ఇప్పుడు కొంతమంది వ్యక్తులు తీవ్రంగా స్పందించడం అనేది సహజం. ఇంకా దాని తప్పట్టును కానీ యుద్ధం వచ్చేసేయాలి, పాకిస్తాన్ మీద యుద్ధం చేసేయాలి అనే వాదన ఏదైతే ఉందో దాంతో నేను ఏకీభవించలేకపోతున్నాను. యుద్ధం అనేది మనం ఇక్కడ కూర్చొని వాళ్ళని చేయాలి అనే ఫీలింగ్ కంటే కూడా ఇక్కడ బేసిక్గా ఒకటే ఏంటంటే మన వైపు నుంచి ఉండాల్సినటువంటి ఒక అటాక్ అనేది లేకుండా దాన్ని చూసి చూడనట్టు పోయేటువంటి కార్యక్రమం. అంటే ఇది ఎలా జరుగుతుందంటే ప్రతి సందర్భంలో ఇలాంటి
ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే మనం ఆవేశంగా స్పందిస్తున్నాం, తర్వాత స్పందించట్లేదు ఎలా అంటారు? నేను అనేది ఇక్కడ అన్న భావన అలా వ్యక్తం కాదు. అవుతుందే ప్రాక్టికల్ కానీ గా ఈ లాస్ట్ ఫోర్ లేకపోతే అంతకుముందు మనం ఏంటంటే అటాక్ జరిగినటువంటి సందర్భంలో మనం ఖండిస్తున్నాం, తప్పుపడుతున్నాం, లేకపోతే విదేశాల దృష్టికి. ఈ లాస్ట్ 4.5 yearsలో జరిగింది ఏంటి? వాళ్ళకి కావాల్సి వాళ్ళకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ సోర్సెస్ అన్నీ క్లోజ్ అయినాయి. ఫస్ట్ టైం టెర్రరిస్ట్ కంట్రీ కింద పాకిస్తాన్ని ఈవెన్ అమెరికా కూడా గుర్తించి వాళ్ళకి ఇచ్చేటువంటి ఫండింగ్ ఆపినటువంటి పరిస్థితి ఉంది. ఇంతకుముందు ఆ ఫండింగ్ ఆపలేదు. ఇంకోటి మన వైపు నుండి ఉండేటువంటి జలవనరుల్ని ఆపేటువంటి కార్యక్రమం, లేకపోతే వాళ్ళకు అన్ని వైపుల నుండి ఆర్థిక మూలాలు ఇవన్నీ దిగ్బంధించారు. అది స్టెప్ బై స్టెప్. మీరేమో ఇక్కడ అసలు అంటే ఇంకొకటి అటాక్ అవతల వాళ్ళు తుపాకీ పేలుస్తుంటే మనం మిషన్ గన్తో కాల్చాలనాలా, లేకపోతే లేదు లేండి ఇవన్నీ రొటీన్గా జరుగుతుంటాయని వదిలేయాలంటారు? నేను చెప్పిన దాన్ని మీరు కొంచెం పొరపాటుగా అర్థం చేస్తున్నారు. యుద్ధం గురించి మాట్లాడుతున్నారు. యుద్ధం పరిష్కారం కాకపోవచ్చు, ఎందుకంటే ప్రత్యక్ష యుద్ధం గురించి నేను మాట్లాడింది అది. ఎందుకంటే యుద్ధం అంటే అనేక రకాల అంతేకాకుండా న్యూక్లియర్ వెపన్ స్టేట్తో యుద్ధం అంటే అంత త్వరగా కాదు. అది రాజకీయ నాయకులుగా ప్రధానిగా వాళ్ళందరికీ తెలియని విషయమూ కాదు. కానీ కొంతమంది ఆవేశపూరితమైన వ్యాఖ్యానం దృష్ట్యా నేను ఆ వ్యాఖ్య చేశానే కానీ ఈ 4 ఏళ్ళు ఏదో జరగట్లేదని కానీ. ఇప్పుడు మీరు అన్నదానికి విమర్శనాత్మకంగానూ తీసుకోవచ్చు, పాజిటివ్గాను తీసుకోవచ్చు. విమర్శనాత్మకంగా తీసుకుంటే సర్జికల్ స్ట్రైక్ తర్వాత ఎందుకు జరిగిందని ప్రశ్నించవచ్చు, కానీ ప్రస్తుతం పరిస్థితి కాదు. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. మనం ఇక్కడ మాట్లాడుతుంది కేవలం ఈ జరిగిన సంఘటన తర్వాత మన భద్రతా దళాలు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నాయి, ఈ టెర్రరిజాన్ని మనం ఏ విధంగా ఎదుర్కోబోతున్నాము, అది దేశానికి ప్రమాదకరంగా పరిగణించిన టెర్రరిజాన్ని సమూలంగా నాశనం చేయాలి అని. దీనికి తగ్గట్టుగా అటు రాజకీయ పరంగానూ జరగాలి, వాణిజ్య పరంగానూ జరగాలి, దౌత్యపరంగానూ జరగాలి, రాజకీయ స్థిర నిర్ణయం ఉండాలి. రైట్. మీరేమంటారు? అలాంటి ఒక ఏం జరగచ్చు అనుకుంటున్నారు? అదే యుద్ధం అనేది చాలా సీరియస్ స్టెప్లే, కానీ అక్కడ దాకా అవసరం కూడా లేదని నేను భావిస్తాను. కానీ తప్పకుండా ఈ స్ట్రైక్స్ చేసి ఎక్కడెక్కడ ఉన్నా ఎక్కడెక్కడ వాళ్ళు దక్కున్న హైడౌట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కొంత తెలుస్తాయి. కాబట్టి వాటిని అన్నిటినీ కొట్టేయాలి. ఈ క్రమంలో కొంతమంది పౌరులకు కూడా ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడే కదా దక్కుంది. ఎక్కడ దక్కున్నారు? వాళ్ళు అవతల దేశంలో ఉంటే వీ కెన్ అండర్స్టాండ్. వాళ్ళు మనలోనే మధ్యలోనే ఉన్నారు. అతను కేవలం అక్కడి నుంచి 10 kilometers దూరంలో అతను ఊరని అంటున్నారు. మరి కొట్టేసినప్పుడు ఆ పక్కన వాళ్ళు కూడా దెబ్బతింటారు. అటువంటి చర్యలకి తప్పకుండా ప్రతిపక్షాలు కొంత మద్దతు ఇవ్వాల్సి వస్తుంది. అయ్యో మళ్ళీ ఆక్రోశం వెలబుచ్చి అన్యాయంగా చంపేస్తున్నారు, అక్రమంగా చంపేస్తున్నారు. నిన్న కాంగ్రెస్ నాయకుడు అయితే పేరు గుర్తులే, ఆయన అయితే అసలు సర్జికల్ స్ట్రైక్ చేయటం వల్లే వాళ్ళు ఇచ్చేశారు అని కూడా అంటుంది. అది చాలా దురదృష్టకరం. సర్జికల్ స్ట్రైక్స్ చేయటం వల్ల రియాక్షన్ కింద చేసినట్టయితే మరి ఇన్ని సంవత్సరాల పాటు ఉగ్రవాదం ఎందుకు పెరిగింది? అది ఇప్పుడు గత 10 ఏళ్ళు యూపీఏ ప్రభుత్వమే ఉంది కదా, అప్పుడు కూడా పెరిగారు కదా. వాస్తవానికి ఇప్పుడు తగ్గారు. ఒక్కోసారి తగ్గినప్పుడు దీపం ఆరిపోయేటప్పుడు ఒక వెలిగి ఆరిపోతుంది అన్న చందంగా వాళ్ళు రిట్రీట్ అయ్యేటప్పుడు వాళ్ళ సర్వశక్తులు పెడతారు. అందులో ఇది ఆత్మాహుతి. ఇంకా ఆత్మాహుతికి ఏముంది? ఎక్కడైనా ఇప్పుడు రాజీవ్ గాంధీని చంపింది మరి కాంగ్రెస్ నాయకుడే. రాజీవ్ గాంధీ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్, మరి ఆయన చంపింది కూడా ఆత్మాహుతి. కాబట్టి ఆత్మాహుతికి ఇంకా అల్టిమేట్, ఇంకా వెరీ డిఫికల్ట్ దాన్ని కంట్రోల్ చేయటం. కానీ ఫస్ట్ విల్ ఉండాలా, సపోర్ట్ ఉండాలా, అందరూ ఒక మాటకు ఉండాలా. లెట్ us hope అది జరుగుతుందని ఆశిస్తాను. రైట్. ఇది పరిస్థితి. ప్రధానంగా ఒకటి మనకి ప్రజల ఎదుటికి వచ్చినటువంటి సమాచారం అయితే మానవతా దృక్పథంతో సైన్యానికి సంబంధించిన సిఆర్పిఎఫ్ దళాలు వ్యవహరించినటువంటి సందర్భంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. తాజాగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 70 వరకు ట్రక్కులు వచ్చేటువంటి సందర్భంలో సాధారణంగా ఎదురు నుండి వచ్చేటువంటి ట్రాఫిక్ని ఆపేస్తారు. ఆపేటువంటి సందర్భంలో 3-4 గంటల పాటు వాళ్ళు ఆ ప్రాంతం వదిలి వెళ్ళేదాకా కూడా అదంతా కూడా బ్లాక్ చేయాల్సి ఉంటుంది. ఆ బ్లాక్ చేసేటువంటి క్రమంలో 3-4 గంటల పాటు ఆపేయడం అనే ఇబ్బంది కలిగించొద్దు వాళ్ళకి అని సిఆర్పిఎఫ్లో ఉన్నటువంటి అధికారులు చెప్పడం, దాంతో అప్పటిదాకా బ్లాక్ చేసినటువంటి ఈ మొత్తం ట్రాఫిక్ని వదిలిపెట్టడం, అందులో మొట్టమొదటి వాహనంలో ఉన్నటువంటి ఈ ఉగ్రవాది నేరుగా తీసుకువెళ్ళి వాళ్ళని బ్లాస్ట్ చేయడం అన్నటువంటి జరిగిందన్నది. అంటే మానవతా దృక్పథంతో చేసినటువంటి ఒక మంచి ఉద్దేశంతో సదుద్దేశంతో సిఆర్పిఎఫ్ జవాన్లు చేసినటువంటి ఒక
మంచి పని చివరికి వాళ్ళ ప్రాణాలు తీసేటువంటి దుర్మార్గానికి అవతల ఉన్నటువంటి ఉగ్రవాదికి ఊతమైంది. ఈ తరహా ఘటనలు అయితే దేశం కోరుకోదు. అదే సందర్భంలో దేశంలో ఇలాంటి సంఘటనలకి సమాధానం చెప్పడానికి ప్రభుత్వానికి పూర్తి